హాయ్ అందరికీ. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానమాట. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియోలోకి అయితే వచ్చేద్దాము లేట్ చేయకుండా. నల్లని ఒత్తైన జుట్టు అయితే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా! ఏ ఆడపిల్లకు ఉండదు చెప్పండి? నాకు అందరిలాగా పెద్ద హెయిర్ కావాలి, అందంగా ఉండాలి, సిల్కీగా ఉండాలి. సో ఇవన్నీ కావాలి అనుకుంటే మనం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో చేయాలన్నమాట. దీనికోసం మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని అయితే లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే హెయిర్ సిరమ్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లో దొరికే సిరమ్స్ కన్నా ఇంట్లోనే ఇలా మనం సింపుల్గా తయారు చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, చాలా చాలా సింపుల్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. దీనిలో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అలోవెరా. ఈ అలోవెరా అనేది మన హెయిర్కి అండి చాలా బాగా పనిచేస్తుంది. మన డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది అనమాట. అండ్ డాండ్రఫ్ అది ఉన్నా కూడా మనకి కంట్రోల్ చేసేస్తుంది. చాలా బాగా మనకి కలబంద అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ హెయిర్ కూడా చాలా సాఫ్టీగా సిల్కీగా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందనమాట. సో ఇది వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ వాటర్లో అయితే వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ అయితే మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. మెంతుల గురించి కూడా మీ అందరికీ తెలిసిందే. చాలామంది నానబెట్టుకొని జెల్లా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటారు. లేదంటే ఇలా సిరంలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ హెయిర్ కావాలన్నా, తర్వాత వైట్ హెయిర్ వస్తుంది కదా, వైట్ హెయిర్ కూడా రాకుండా బ్లాక్గా వచ్చేలా చేస్తాయి అన్నమాట మెంతులు. అలాగే ఇందులో ఒక స్పూన్ రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. రైస్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మన హెయిర్కి డ్యామేజ్ కాకుండా. ఈ సమ్మర్లో కూడా మన హెయిర్ మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అంటారు కదా, ఇది కూడా చాలా మంచిదండి. మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ షైనీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. మెంతుల వల్ల, ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. జస్ట్ 2-3 మంత్స్లోనే మీకు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని బాగా దగ్గరికి మరిగేంత వరకు మనం వేడి చేసుకోవాలన్నమాట. దీన్ని 2 గ్లాసెస్ వాటర్ వేసాను కదా, అది 1 గ్లాస్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారా, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా బాయిల్ అయిపోతున్నాయి. మెంతులు, రైస్, కలబంద ఇవన్నీ కూడా బాగా వాటర్లో మిక్స్ అయిపోయి మరుగుతున్నాయి అన్నమాట. వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది, కొంచెం ఎల్లో కలర్లో అయితే వచ్చిందనమాట. ఈ సిరం చాలా బాగా యూజ్ అవుతుందండి. వీక్లీ 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ మీకు ఒకవేళ టైం ఉంటే కనుక ఎవ్రీడే కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. హెయిర్కి ఈ సిరం అప్లై చేసుకొని నార్మల్గా మనం కొంచెం ఆరిన తర్వాత యథావిధిగా జడ వేసేసుకోవచ్చు. లేదంటే మనం రెగ్యులర్గా ఎలాగ మనం మెయింటైన్ చేస్తామో అలాగే మెయింటైన్ చేయొచ్చు. ఇదైతే బాగా బాయిల్ అయిపోయింది. కాసేపు చల్లారిన తర్వాత అయితే వడకట్టేసుకోవాలన్నమాట. ఇలా వడకట్టుకున్న దాన్ని ఒక స్ప్రే బాటిల్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులో వేసుకొని మనం హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవడమే. చాలా ఈజీ కదా, మన ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా హెయిర్ సిరం అయితే యూస్ చేసుకోవచ్చు. మార్కెట్లో అయితే చాలా సిరమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి, కానీ అవన్నీ కొంచెం కాస్ట్ మనం పెట్టాల్సి వస్తుంది. సో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం హెయిర్కి ఏదైనా మనం తయారు చేసుకొని అప్లై చేసుకుంటే కనుక మన హెయిర్, అందమైన హెయిర్ మన చేతిలో ఉన్నట్టే. హెయిర్ చాలా సిల్కీగా, సాఫ్ట్గా అండ్ మనకి చిగుళ్ళు అనేవి చిట్లిపోతూ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం కూడా మనకి చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అనమాట. చాలా బాగా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మంచి లాంగ్ హెయిర్ ఉంటుంది. చాలా థిక్గా కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఎవరికైనా కావాలి, మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా ఇదైతే ఒక్క 1 మంత్ యూజ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే నాకు ఖాళీ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటాను. సో మీకైనా ఏమైనా యూజ్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను అనమాట. సిరం అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్ప్రే బాటిల్ అయితే నేను వేసుకున్నాను. చక్కగా హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోవడమే, టాప్ టు బాటమ్ అంతా అప్లై చేసేసుకోవడమే. మన స్కాల్ప్కి ఈ హెయిర్ స్ప్రే అనేది కొట్టుకొని అలా లైట్గా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరిగి హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. బేబీ హెయిర్ కూడా వస్తుందన్నమాట. సో ఇది మీకు యూజ్ అయింది అనుకుంటే కనుక డెఫినెట్గా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే డెఫినెట్గా మీరు తయారు చేసుకొని మీ హెయిర్కి అయితే అప్లై చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరొక హెయిర్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.